హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం బెంగాలీ స్పెషల్ స్వీట్ అయిన రస్మలాయిని చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అండి. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఏదైనా సరే చిక్కడి పాలను తీసుకొని బాగా మరిగిన తర్వాత అందులోకి జస్ట్ ఒక సగం పీస్ వరకు, 1 లీటర్కి నేను ఒక హాఫ్ పీస్ వరకు లెమన్ వేసుకుంటున్నాను. స్వీజ్ చేస్తే చాలా ఈజీగా పాలు విరిగిపోతాయండి. వీటిని ఇలా మొత్తం వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ వరకు పక్కన పెట్టుకుందాం అండి. ఇలాగ మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మాత్రం కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ పన్నీర్ అనేది గట్టిగా ఉంటే కనుక మనము కన్సిస్టెన్సీ కొంచెం చిన్న జార్లో, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి. అది కానీ స్మూత్గా ఉంటే కనుక మనం చేతితో చేసేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీన్ని బాల్స్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ స్టెప్ అండి, ఎందుకంటే ఈ పన్నీర్ మాత్రం చాలా స్మూత్గా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు షుగర్ తీసుకుంటే 4 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. మనం తీసుకునే ఈ పాకం చాలా పలచగానే ఉండాలి, మరి తిక్కుగా ఉండకూడదు. జస్ట్ ఒక మరుగు రాగానే ఇందులోకి చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ని ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకొని జస్ట్ మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని 1 విజిల్ వేయించుకొని జస్ట్ మూత తీసేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి, ఇది కూడాను ఈజీగా అయిపోతాయి మనకి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఒక బౌల్లోకి మొత్తం అన్ని కూడా కొంచెం ఇలా దీంట్లో ఉన్న పాకాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం బాగా చల్లారాలండి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి రబడీ కోసము. ఇందులో కొన్ని యాలకులే మెయిన్ ఫ్లేవర్ అండి. యాలకులు వేసుకుని అందులో ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకుందాం. తర్వాత స్వీట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోకి కుంకుమ పువ్వు అండి, చాలా పర్ఫెక్ట్ టేస్ట్ కానీ కలర్ కానీ ఇస్తుంది. ఈ ప్లేస్లో కావాలంటే మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు బాగా మనం తీసుకున్న లీటర్ పాలు 1/2 లీటర్ వరకు మరిగిపోయిన తర్వాత ఇందులోకి మన పన్నీర్ బాల్స్ ని డ్రాప్ చేసుకుందామండి. డ్రాప్ చేసుకుని ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకుంటే మన రస్మలాయ్ సూపర్ గా టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్ లో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుందండి.